Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. కర్ణాటకలో భూసేకరణ వ్యవహారం రణరంగంగా మారింది. భూసేకరణపైన తిరగబడ్డారు మహిళా రైతులు. సర్వే అధికారులపైన రాళ్లు, చీపుళ్లు, కర్రలతో తిరగబడ్డారు మహిళా రైతులు. బెంగళూరు సమీపంలోని బిదాది పరిధిలో టౌన్షిప్ కోసం భూములను సేకరించడానికి కూడా మహిళా రైతులు వ్యతిరేకిస్తున్నారు. డీకే శివకుమార్ ప్రభుత్వం చేపట్టినటువంటి భూసేకరణ ప్రక్రియతో ఒక్కసారిగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. సర్వే అధికారుల వాహనాలను ధ్వంసం చేశారు మహిళా రైతులు. బిదాది పరిధిలో కొత్త టౌన్షిప్ ఏర్పాటు కోసం సారవంతమైనటువంటి వ్యవసాయ భూములను సేకరిస్తుంది కర్ణాటక సర్కార్. అయితే సారవంతమైనటువంటి భూములను టౌన్షిప్ పేరిట లాక్కోవద్దంటూ కూడా రైతులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. అయితే దీనిపైన ముఖ్యమంత్రి డీకే శివకుమార్ స్పందించారు. ఓసారి అనేమన్నారు చూద్దాం. I don't want why they are arguing about politics. We don't want it to muddle with which. We respect the sentiment of the farmers. They have their doubt, but JDS and BJP is politicalizing issue. Let they do. We respect the law. We are not in a hurry. We don't want to disrespect the farmers. But the law doesn't permit me to drop the proceedings. That is the law. We respect the law. Anyway, we will take care of the farmers. ఈ టౌన్షిప్ కి భూమిని సేకరించడానికి సంబంధించి మహిళా రైతులు వ్యతిరేకిస్తున్నటువంటి తీరుతో పాటుగా డీకే శివకుమార్ స్పందన కూడా చాలా కీలకంగా మారుతుంది. ప్రధానంగా దీని వెనకాల బీజేపీ ఉంది. బీజేపీ మాత్రమే రైతుల్ని ఈ విధంగా ఉసిగొల్పుతుంది అనేటువంటి రీతితో పాటుగా రైతులను మేము గౌరవిస్తాం, పూర్తి స్థాయిలో వారి యొక్క డిమాండ్లను, వారికి ఉన్నటువంటి అనుమానాలను కూడా నివృత్తి చేస్తాం అనేటువంటి రీతిలో ఆయన మాట్లాడారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి, కర్ణాటకలో డీకే శివకుమార్ తీసుకున్నటువంటి నిర్ణయం, డీకే శివకుమార్ సర్కారుకు పైన రైతులు తిరుగుబాటు చేస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. పూర్తి అప్డేట్స్ ఏంటి? శిరాజ్, కర్ణాటక ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత రైతుల నుంచి ఇంత స్థాయిలో భారీ వ్యతిరేకత రావడం, ఏకంగా నేరుగా సర్వే చేస్తున్న అధికారులపై రాళ్లు, కర్రలు, కోడిగుడ్లు, చీపుర్లతో సర్వే అధికారులపై దాడులు చేశారు. సర్వే అధికారులను తరిమి కొట్టిన విజువల్ కూడా మనము యూటీవీ గా చూస్తున్నాం. అయితే ఇక్కడ ప్రధానంగా బిదాది టౌన్షిప్ లో అత్యంత సారవంతమైన భూములు ఉన్నాయి. టౌన్ కు అతి సమీపంలో ఉన్న ఈ బిదాది టౌన్షిప్ లో సారవంతమైన భూములను ప్రభుత్వం భూసేకరణ పేరుతో లాక్కుంటుంది. గతంలో తీసుకున్న భూములకే పరిహారం అందలేదు. కొన్ని భూ పిటిషన్లు పెండింగ్ లో ఉన్నాయి. ఆ పెండింగ్ భూముల పరిస్థితి ఏంటి అంటూ అక్కడికి వచ్చిన సర్వే అధికారులను మహిళా రైతులు నిలదీశారు. అయితే అధికారులు అక్కడ సమన్వయంతో సమాధానం చెప్పలేక ఒక ఆగ్రహంతో రైతులకు సమాధానం చెప్పడం, రైతుల్లో ఒక తిరుగుబాటు ప్రారంభమైందని చెప్పొచ్చు. నేరుగా అక్కడ ఉన్న అధికారులపై ఈ పోలీసులు అడ్డుకుంటున్నప్పటికీ నేరుగా అధికారులపై దాడులు చేశారు. చీపుర్లతోనూ కర్రలతోనూ నేరుగా అధికారుల వాహనాలపై దాడి చేశారు, వాహనాలను ధ్వంసం చేశారు. అయితే డీకే అధికారం చేపట్టిన తర్వాత ఇంత స్థాయిలో భూసేకరణపై వ్యతిరేకత రావడం మొట్టమొదటిసారి. గతంలో కొన్ని చోట్ల భూసేకరణ పైన ప్రజల నుంచి, రైతుల నుంచి వ్యతిరేకత వచ్చినప్పుడు గతంలో ఉన్న సీఎం సిద్ధరామయ్య రద్దు చేసిన పరిస్థితి. ప్రస్తుతం బెంగళూరు టౌన్ కదా, కర్ణాటకలో అత్యంత బలవంతమైన డీకే బెంగళూరు టౌన్షిప్ పరిధిలో ఉన్న భూములను రియల్ ఎస్టేట్ వెంచర్లుగా మార్చడానికి ప్రయత్నం చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణలపైన నేరుగా రైతులు తిరగబడ్డారు. రైతులు అక్కడికి వచ్చిన సర్వే అధికారులను నేరుగా ప్రశ్నించారు. గతంలో ఇచ్చిన భూముల పెండింగ్ ఏమైంది, అందుకు తగ్గ పరిహారం ఏమైంది, ప్రస్తుతం అత్యంత సారవంతమైన రెండు నుంచి 3 పంటలు పండే భూములు తీసుకోవాల్సిన అవసరం ఏముందంటూ ఒకవైపు ప్రభుత్వాన్ని, మరోపక్క రెవెన్యూ శాఖ మంత్రి జి పరమేశ్వర్ నిలదీశారు. అయితే డీకే స్పందించినప్పటికీ దీని వెనుక బీజేపీ, జేడీఎస్ ఉందంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు మరింత ఆద్యం పోతాయని స్పష్టంగా చెప్పొచ్చు. ఎందుకంటే అక్కడ తిరగబడింది రైతులు, అక్కడ నేరుగా భూసేకరణ వ్యతిరేకించింది రైతులు. అయితే ఇక్కడ రాజకీయ పార్టీలు రాజకీయ కోణంలో విమర్శలు చేయడం అత్యంత. అయితే మొట్టమొదటిసారి డీకేకి భారీ జలక్ తగ్గిందని చెప్పచ్చు. ఎందుకంటే బెంగళూరు పట్టణం పరిధిలో ఉన్న ప్రధానంగా అంటే బెంగళూరు అత్యంత కీలకమైనటువంటి రాజధాని మాత్రమే కాదు, కర్ణాటక మొత్తానికి కూడా ఆర్థిక పరమైనటువంటి రాజధానిగానే భావించాలి. మరి అలాంటి సందర్భంలో రైతుల దగ్గర నుంచి భూసేకరణ చేసేటువంటి ఇష్యూలో రైతులకి నష్టపరిహారం కలిగించడం, లేదా వారిని సంతృప్తి పరచడం, వారికి కావాల్సినటువంటి హామీలు ఇవ్వడం, దీంట్లో డీకే ప్రభుత్వం ఏమైనా విఫలమైందా, లేదా ప్రతిపక్షాలు మాత్రమే రైతుల వెనకాల ఉన్నాయనేటువంటిది డీకే చేస్తున్నటువంటి ఆరోపణ. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు?
సిరాజ్ ఇక్కడ డీకే సీఎం అయిన తర్వాత బెంగళూరు పరిధిలో ఉన్న బిదాది టౌన్షిప్ భూసేకరణ ప్రారంభమైంది. గతంలో సీఎం గా ఉన్న సిద్ధరామయ్య వాటి జోలికి వెళ్ళలేదు. డీకే సీఎం అయిన తర్వాతనే భూసేకరణకు ప్రయత్నిస్తున్నారంటూ రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అక్కడ ఉన్న సారవంతమైన భూములు తీసుకోవాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు 2 నుంచి 3 పంటలు పండే రైతుల దగ్గర నుంచి భూసేకరణ ఎందుకు చేయాలి? గతంలోనే ముఖ్యమంత్రి ఇలాంటి ప్రయత్నం చేయడం లేదంటూ రైతుల నుంచి ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరోపక్క సర్వే నిర్వహించడానికి ముందే ఏవైతే భూములు గతంలో ఇచ్చిన ఏవైతే ప్రభుత్వం నుంచి రావాల్సిన పరిహారాన్ని కూడా ఇవ్వలేదనే ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణల నేపథ్యంలోనే అధికారులను అక్కడ రైతులు వివరణ అడిగారు. అయితే వివరణ ఇవ్వాల్సిన అధికారులు ఒక ఇంత ఆగ్రహం వ్యక్తం చేయడంతో నేరుగా అధికారులపై దాడికి దిగారు. ఏకంగా వాహనాలను ధ్వంసం చేశారు. అయితే బిదాది టౌన్షిప్ లో కేవలం సారవంతమైన భూములు లాక్కోవడానికే ప్రభుత్వం కుట్ర చేసిందంటూ ఇటు జేడీఎస్ తో పాటు బీజేపీ కూడా తీవ్ర విమర్శలు కురిపిస్తుంది. అక్కడ ప్రధానంగా ఉన్న మండలహల్లి గ్రామంలోని సర్వే అధికారులు సర్వే మొదలు పెట్టారు. ఈ సర్వే మొదలు పెట్టిన తర్వాతనే ఉద్రిక్త చోటు చేస్తుంది. అక్కడ దాడులు ఏకంగా నేరుగా పోలీసులు జోక్యం చేసుకోవడం, రైతులను కంట్రోల్ చేసే పరిస్థితి లేకపోవడంతోనే అధికారుల వాహనాలు మరొక వాహనాలపై దాడులు చేసి మరొక సర్వే అధికారులు ఇచ్చిన నిర్లక్ష్యమైన సమాధానంతో రైతులు ఒకంత ఆగ్రహం వ్యక్తం చేశారు. కిరణ్, ఇప్పటికేనంటే డీకే ఈ నిర్ణయం వెనకాల అంటే వెనక్కి తగ్గేటువంటి అవకాశం లేదా పూర్తి స్థాయిలో భూసేకరణను ఉపసంహరించుకునేటువంటి ఛాన్స్ ఏమైనా ఉంటుందా ఆ నిర్ణయం పైన? ఇప్పటికైతే అక్కడ తీవ్ర వాగ్వాదం చోటు చేస్తుంది. గత కొద్ది రోజులుగా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. గత రాత్రి కూడా దీనిపైన తీవ్ర స్థాయిలో ఒకంత ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే ఇక్కడ డీకే గాని రెవెన్యూ శాఖ మంత్రి జి పరమేశ్వర గాని దీనిపైన ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటి వరకు భూసేకరణ రద్దు చేసుకుంటామని కానీ బిదాది టౌన్షిప్ లో భూముల సర్వేని నిలిపివేస్తామనే అంశం కానీ అటు ముఖ్యమంత్రి కానీ ఇటు రెవెన్యూ శాఖ మంత్రి క్లారిటీ ఇవ్వలేదు. అయితే ప్రతిపక్షాలు డీకే కేవలం బెంగళూరు పరిధిలో ఉన్న భూములపై కన్నేశారంటూ అటు జేడీఎస్ తో పాటు బీజేపీ ఆరోపణలు చేస్తుంది. అయితే చూడాలి, బిదాది టౌన్షిప్ భూముల సర్వే జరుగుతుందా, సారవంతమైన భూములను ప్రభుత్వం మళ్ళీ భూసేకరణ నోటిఫై చేస్తుందా లేదని అంటాం మరికొద్ది రోజులు తేలే అవకాశం ఉన్నాయి. అయితే ప్రస్తుతం అయితే అక్కడ నిరసన ఆందోళన కొనసాగుతున్నాయి. గత కొద్ది రోజులుగా బిదాది టౌన్షిప్ భూముల వ్యవహారం అయితే చర్చ నడుస్తుంది. అక్కడ రైతులు నిరసనలు ధర్నాలు చేస్తున్నారు. అయితే గతంలో ఇచ్చిన నష్టపరిహారం రాలేదనే ఒకవైపు, గతంలో ఉన్న భూమి పిటిషన్లు పెండింగ్ ఉన్నాయి, వాటిపైన అధికారులు క్లారిటీ ఇవ్వలేక ఉద్రిక్త పరిస్థితులు తెచ్చి పెట్టారు అని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైట్ కిరణ్, థ్యాంక్ యూ. తొమ్మిద కర్ణాటకలో మాత్రం భూసేకరణ అంశం ఒక్కసారిగా రణరంగంగా మారింది. భూసేకరణ పైన మహిళా రైతులు కూడా తిరగబడుతున్నారు. యూటీవీ స్క్రీన్ పైన మనం చూస్తున్నాం. సర్వే అధికారులపైన రాళ్లు, చీపులు, కర్రలతో మహిళా రైతులు తిరగబడ్డారు. బెంగళూరు సమీపంలో ఉన్నటువంటి బిదాది పరిధిలో టౌన్షిప్ కోసం భూములను సేకరించడాన్ని ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో ఉపసంహరించుకోవాలంటూ కూడా రైతులు డిమాండ్ చేస్తున్నారు. డీకే శివకుమార్ ప్రభుత్వం చేపట్టిన భూసేకరణ ప్రక్రియతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. సర్వే అధికారుల వాహనాలను ధ్వంసం చేయడం పైన మాత్రం పూర్తి స్థాయిలో విమర్శలు కూడా వ్యక్తం అవడంతో పాటుగా రైతులకు న్యాయం చేయాలి, రైతుల భూములను లాక్కోవద్దు, సారవంతమైనటువంటి భూములను వదిలేయాలి, పంటలు పండేటువంటి భూమికి డీకే ప్రభుత్వం చిల్లు పెడుతుంది అనేటువంటి రీతిలో కూడా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బిదాది పరిధిలో కొత్త టౌన్షిప్ ఏర్పాటు కోసం సారవంతమైనటువంటి వ్యవసాయ భూములను కూడా ప్రభుత్వం సేకరించాలని నిర్ణయం తీసుకోవడం, ఈ నేపథ్యంలో సారవంతమైనటువంటి భూములను టౌన్షిప్ పేరుట లాక్కోవద్దంటూ కూడా రైతులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. చూడాలి, డీకే సర్కారుకు తాజాగా రైతుల దగ్గర నుంచి ఇలాంటి వ్యతిరేకత వ్యక్తమవుతుందని వారు కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండరు బహుశా. మరి దీనిపైన డీకే సర్కార్ వెనక్కి తగ్గుతుందా, నిర్ణయాన్ని పునర్సమీక్షిస్తుందా, లేదా ప్రత్యామ్నాయం మీద అడుగు పెడుతుందో వేచి చూద్దాం.